ఒకవైపు చంద్రబాబు గారు రౌడీయిజం చెయ్యాలంటే భయపడేటట్టు చేస్తా, వణికి పుట్టిస్తా, ఈ స్టేట్మెంట్లు ఇస్తుంటారు ప్రతిరోజు కూడా. ఏడాది నుంచి రౌడీయిజం యథేచ్ఛగా సాగుతుంది. ఎవరిని ఎందుకు కొడుతున్నారు అంటే మన ప్రత్యర్థుల్ని కొట్టడం అన్నటువంటిది, మన ప్రత్యర్థుల్ని చంపడమా, కొట్టడమా, నరకడమా ఏమైనా సరే అట్లా నడుస్తున్నది. అది రాజకీయ అంశాలు ఉన్నాయి, వ్యక్తిగత అంశాలు ఉన్నాయి. వ్యక్తిగత అంశాలను రాజకీయాలు ముడిపెడుతున్నాయి ఉన్నాయి. బట్ అయినా సరే మేము కంట్రోల్ చేస్తున్నాము, ఎవరో దుర్మార్గులు అనేటటువంటి చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. నిజంగా అయితే వీటిని కంట్రోల్ చేయగలరా అంటే పోలీసులు ఎమ్మెల్యేలకి బానిసలుగా పనిచేయడం మానేస్తే, అధికార పక్షానికి బానిసలుగా పనిచేయడం మానేస్తే, ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరించేటటువంటి స్వేచ్ఛ ఇస్తే, 2004కు ముందు చంద్రబాబు గారు ఇచ్చిన స్వేచ్ఛ ఇస్తే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు అది అస్సలు లేదు. దానికి సాక్ష్యం తాజాగా పొన్నూరు దగ్గర, పొన్నూరు మండలం మన్నవ గ్రామ పంచాయతీ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరం మీద గురువారం పొన్నూరు శివారు కట్టెంపూడి నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేశారు. చివరికి అక్కడ సీసీ క్యామ్ లేకపోతే ఏం లేదు, అది వాళ్ళ కాళ్ళే కొట్టుకున్నారని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది విజువల్ చూస్తే కనుక అక్కడ కూర్చుని ఉన్నాడు, ఉన్నట్టుండి వచ్చేసారు, బాధపడేస్తున్నారు. చచ్చిపోయేదాకా కొట్టారు, చంపేయాలన్నంత కష్టం. కాకపోతే ఈలోపు స్థానికులు బతిన్లాడి వాళ్ళని అవతలకు పంపించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇది మరి లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉన్నట్ట? కేసు పెడతారు. ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు అయినప్పుడు మామూలుగా ప్రశాంతంగా వదిలేస్తుంటారు, బెయిలబుల్ అవుతుంటాయి. ఎప్పటిదాకా వీటికి ముగింపు ఎక్కడో తెలియట్లా.